ఊత్రు You both. is both true. Yes, is both true. See, sister, I'm giving 10 lakhs. You should give for this 20 lakhs. That's it. జర వచ్చి చెప్పు ఏదో ఒకటి మాట్లాడి ఎవరు సార్? ఇక్కడ కిందికి వచ్చి మాట్లాడమా దమ్ముంటే నన్ను ఎందుకు చూస్తున్నావురా? అయ్యా, ముక్కుపై ముద్దు పెట్టు. ఇది వాళ్ళ వీళ్ళ ముఖంకి. Guys, దేవాన్స్ ఇన్ని రోజులు వీడియోస్లో ఎందుకు కనిపించలేదు అంటే యాక్చువల్లీ వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తున్నాడు అనమాట. ఓకే, తెలుగులో మాట్లాడచ్చు, అట్లా కొట్టకు పడిపోతారు. సో హలో గైస్, దిస్ ఈస్ శశి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అలస్టన్. సో ఇవాళ వచ్చేసి మనం దేవాన్స్ దగ్గరకు వచ్చినాం. సో ఫస్ట్ తార్ నుంచి స్టార్ట్ చేసుకుంటే స్కూటీ, వెస్పా, ఎంటీ, గ్యారేజ్ చూడ ఎంత ఫుల్ అట్లా అంటే ఒక ఇది చిన్న డ్రీమ్ కానీ క్రేజీ ఉంటుంది. అండ్ ఇదే డ్రీమ్ గ్యారేజ్లో అండ్ ఆల్సో ఇంటర్సెప్టర్ 650 అండ్ నింజా 400 అండ్ నింజా 650 విత్ అవర్ బాయ్స్, సారీ గైస్. సో ఇప్పుడు ఏంటంటే మేము చాలా అంటే లైక్ సో థింగ్ ఏంటంటే దేవాన్స్ గారికి కవాసాకి అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ బైక్ అనమాట. మేము ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు వీళ్ళిద్దరు బండి ఉన్నారు కదా, తీసుకొచ్చి మన రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అండ్ ఆల్సో ఒక రైడ్ కూడా తీసుకోదాం అనుకున్నాం. ఇప్పటివరకు దేవాన్స్ బండి చూడలేడు అనమాట కొన్నప్పటి నుంచి. సో చూపిద్దామని తీసుకొచ్చినాం. ఒక రియాక్షన్ అంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా ఇష్టం, రియాక్షన్ కూడా మస్తు ఇస్తారని నాకు ఆల్రెడీ ముందే తెలుసు అనమాట. సో అదే మీకు కూడా చూపిద్దామని బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే వచ్చినాం, పైకి పోవద్దు, కాల్ చేసి పిలుద్దాం తెలుగులో మాట్లాడచ్చు, అట్లా కొట్టకు పడిపోతారు. ఏడికి నో వీలోని కాల్ హిమ్, యూ వాంట్ టు బ్రింగ్ హిమా? ఓకే, ఫాలోవర్ సబ్స్క్రైబర్ నై ఐ విల్ కాల్ హిమ్, వెయిట్ లెట్. సరే పైకి పోందా, ఇది పెట్టేసి. వాట్ ఏ కంటెంట్, సూపర్. కాల్మకోవద్దు. సో ఇలా కార్ ముంగడ తీసుకోండి, మళ్ళీ వాళ్ళు నేను యాక్టింగ్ చేస్తాను. హెల్మెట్ కాదు, నేను అడుగుతా ఎవరికైనా బైక్స్. నేను నార్మల్ ఒక బ్యాంక్ చేద్దామని వచ్చినా నేను చెప్తా వానికి. సో మీరు ఇక్కడ ఉండండి, నేను నన్ను కాల్ చేసి పిలుస్తా. సో గాయ్స్, దేవాన్స్ అయితే వచ్చేసింది. సో చాలా డేస్ తర్వాత మనం అయితే వీడియో చేస్తున్నాం. సో చాలా మంది హాయ్ బ్రో, హౌ ఆర్ యు? అరే వినీత్, ఎవరివిరా అరే ఎవరివిరా కవాసాకి? మీ ఇంట్లో సెల్లరా పెట్టుకొని నాకేం తెలుసు అంటారా? అరే ఎవరివిరా కాదురా, మీ ఇంట్లో సెల్లర్ ఉన్నప్పుడు నాకే 3 మంది పక్కన. ఇప్పుడు ఇది ఎవరిది? మరి ఇది కూడా ఇది ఎవరిది ఉంటాయి రెండు? నీకు కవాసాకి ఫేవరెట్ కొనేసిరు అనుకున్నా నేను. నిజం చెప్పు, నిజం ఎవరిదిరా? కాదు, అందరికి ఫస్ట్ హాయ్ చెప్పు. అందరు నీకు ఏమంటారు, దేవాన్స్ని తీసుకోనరా బ్లాగ్లకి దేవాన్స్ కనిపిస్తలేడు అని. నేను అన్న దేవాన్స్ ఎందుకు కనిపిస్తలేడు అంటే నేను చెప్తా, ఇక్కడ చెప్తా, ఇక్కడ పైకి.
సో గైస్ దేవాన్స్ ఇన్ని రోజులు వీడియోస్లో ఎందుకు కనిపించలేదు అంటే యాక్చువల్లీ వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తున్నాడు అనమాట. ఓకే తిరగడానికి. సో అందుకని చెప్పి కనిపిస్తలేదు. మళ్ళీ తెలుసు ఓడరా Enters. మమ్మీ కాదు ఎందుకు రాలేదు ఎందుకు చేయలేదు వాళ్ళకి. ఎందుకు సో ఎందుకు అంటే వాళ్ళకి అవన్నీ కాదు. అరే కెమెరా సో ఎందుకు చేయాలి అంటే చెప్పు. So guys, ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలంటే యాక్చువల్లీ వీడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ముఖ్య తిరగడానికి పోతుండు. అంటే ఒక్కరంటే ఏం కాదు కదా, ఒక వారంలో 7 days ఉంటాయి. అంటే 7 daysకి 7 members ఉంటారు కదా. సో 7 మెంబర్స్కి డైలీ ఒక్కొక్క రోజు. యాక్చువల్లీ 7 మెంబర్స్లో ఒకటి కట్ చేసిండు. 6 members ఉన్నారు. ఆ 6 membersలో అంటే మండే టు సాటర్డే వరకు. ఆ తర్వాత సండే రోజు వీడు రెస్ట్ తీసుకోవడం అనమాట. అలసిపోతాడు తిరిగి వాళ్ళని తిప్పించి ఎట్లా అని చూడు. ఎన్ని కేసాను 6 వరకే రెస్ట్. 6 వరకే రెస్ట్. తర్వాత ట్యూషనా సరే కానీ మమ్మీ కాదు బండ్లో ఎవరు చెప్పు ఫస్ట్. ఇవన్నీ యాక్టింగ్ చేయొద్దు. నన్ను ఫోన్ చేసి పిలిచి రా ఇవన్నీ చెప్పినావు మొన్న 3 days కింద. సరే ఎవరివి ఎప్పుడా నావి ఎందుకు అవుతుందా నా జోబులో వేరే నేను BMW నుంచి వచ్చింది. సో తీసుకో ఇగో సార్ గైస్ చూడండి గైస్ BMW కీస్ చూడండి. నా దగ్గర ఎందుకు అని చెప్పు తీసుకురా కొన్నరా లేకపోతే ఏంటి కదా. సరే ఇప్పుడు ఏం మన తాళం తీసుకురా బైక్ అది ఏంద్రా ఇది 400 650 ఎవరివి రా బైక్. కొత్తగానే కంగ్రాచులేషన్ చెప్తున్నా నీకు. వీడియోలన్నా మంచిగా ఫోటో తీయమంటే వేరే లెవెల్ ఉంటుంది. ఏమంటావు ఎవరు వస్తలేదు. అరే ఏమైందిరా వద్దు ఇచ్చాను ఎందుకు వచ్చి. సరే పోనీ వాడు మీరేమన్నా చేస్తే రివెంజ్ తీసుకుంటాడు మరి మీ ఇష్టం. సరే పోనీలే ఎందుకు రాదు కాదు అంటే స్టేజ్ చేయ ఫస్ట్ స్టేజ్ చేసి చెప్పు ఏం చేస్తావు మళ్ళా చేపి అంట ఏపి ఎవరు గెలికి నిన్ను మేమేం గెలికలే బండి ఎవరిదన్నారు బండి అంటావు అప్పటికి నేను అన్నా నాకు నేను మంచిగా ఉన్న దాంట్లో అప్పుడు వదిలేసిన నేను అయినా మళ్ళీ అట్లా చేయించుకోవాలి బండి దండడం ఎందుకురా ఇప్పుడు అన్నీ చెప్పిమంటారు నేను చెప్పిస్తారా ఎవరిదాన్ని రా నేను దాన్ని నన్ను దానిగా తాడు కాదు ఇగో ఇది వేవరా సైకిల్ అది బుక్ చేసి మందు ఆల్రెడీ ముందు వేసుకున్నాను మందు ఏమి లేదు
ఇచ్చిరో అవన్నీ నాకు చెప్పకు తెలుగు తుమ్మకు పాకెట్ మీద మమ్మీ నా మీకు సర్వీస్ నాకు అది నచ్చదు మీకే తెలుసు ఫస్ట్ నుంచి अरे अभी कुछ भी नहीं हुआ कल स्क्रैचेस भी रहा हूँ करेंगे हम ठीक है टेंशन मत करो वही बोल रहा हूँ टेंशन मत करो बड़ा नहीं हुआ वो सोचो स्क्रैचेस उसको टैंक को गिरा दे అది ఏం పడ్డా తెలుసా నీ ట్యాంక్కి ఈ దాటినాం కూడా ఈ రాడ్ దాటినాం కూడా ఇంకా స్లైడర్ ఉన్నాయి కాబట్టి దానికి ఏం కాలేదు నువ్వెందుకు గెలికినావు ఎందుకు తన్నావు బండిని ఆవు కొంచెం ఏడదాన్ని ఇదే కదా నేను చెప్పిగో తుడుస్తున్నావు ఎందుకు చూపి కెమెరాలో చూపి ఎందుకు తుడుస్తున్నావు ఇగో ఇదేంది నాకు అవన్నీ చెప్పకు అరే పోయి తారకి తీసుకున్నా తార కావాలా ఏది కావాలా ఏది తీసుకోదు It was so fast, we don't even know how to realize it. We can see it falling and can't save it. I was here, at least I would control this, no? నువ్వు ఇది కంట్రోల్ చేస్తే పడకపోతుంది పడ్డది నేను అప్పటికి ఇలా పడుతున్నా గ్రిప్ వెళ్ళిపోయింది నువ్వు ఒకసారి దాని మధ్యలో ఉండు కంట్రోల్ కాదు ఉంది కదా ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చినప్పుడు నా చెయ్యి ఉందా ఈ చెయ్యి జారిపోయింది నేను చెయ్యి జారిపోయింది నాకు ఈ గ్రిప్ లేదు ఇంకా అది నీకు తెలుసా హాఫ్ నా కాలు మీద ఉండే అయినా నువ్వు కొంచెం ఈ బండి ఆర్పింటలే అది పడకపోతుండే ఇది కూడా పడదు కాలు పని పడుతుండే అన్న కాలు పని పడేసి పడుతుందంటే ఆల్రెడీ కాలు మీద అవన్నీ కాదు నన్ను మాత్రం ఒకరు ఏమన్నది ఇప్పుడు చెప్తున్నాను మీరు నేను ఎందుకు తీసుకొచ్చినా మీ వీడియో తీసుకొచ్చిన ఒకరికి రియాక్షన్ చేపిస్తాను నాకు ఇస్తున్నారు రియాక్షన్ ఇద్దరు అనకు నాకు సంబంధం లేదు వాడు ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు చెప్తున్నా నేను వాడు ఎవ్వడు కూడా తెలియదా ఏంద్రా నన్ను చూస్తున్నావు ఏంద్రా నన్ను ఎందుకు చూస్తున్నావురా ఏం చూస్తున్నారా ఏమైంది అది అది ఏం తెలుసా అది స్టిక్కర్ అరే స్టిక్కర్ ఇదిగో ఇట్లా చూడు అంటే వెళ్ళిపోతుంది ఏం కాదు అది స్టిక్కర్ టైప్ రాసుకుంటే బ్లాక్ కలర్ అది మీరే తప్పాలి తప్పండి నువ్వు బండని పడేసామా మంచిగా బండ్లు కొట్లాడాలా సరే కింద దిగి కొట్లాడాలి బండ్లు దొబ్బేస్తావా ఇవన్నీ తీసి కింద తెచ్చాలా బండ్లు ఇప్పుడు నావన్నీ కాదు 20 రూపాయలు ఇప్పుడు 20 రూపాయలు నేను చెప్పాను చెప్పు చెప్పు ఏం తెలిపిస్తుంది నేనేమన్నా మేము కూడా పోసుకో ఇక్కడ సరే కదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఇక్కడ కిందికి వచ్చి మాట్లాడమా దమ్ముంటే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తున్నావు ఏమంటలేరు సర్లే పోనీ నేను చూసుకుంటా కానీ పోనీ నేను ఎవ్వరు ఏమంటలేరు రా ఏడ్చలేవా అది ఏడే చేపి మళ్ళీ లేకపోతే 7 లేకపోతే చేపి రెండిట్లు ఏదైనా ఆప్షన్కి ఇస్తున్నా ఏడుస్తాను ఇస్తాను
గాయస్ ఇది అన్ఫార్చునేట్గా అయింది, అంటే వాడు కూడా అనుకోలేదు, మేము కూడా అనుకోలేదు పడతాయి అని చెప్పి. ఆ బండి లైక్ ఇట్లా అంటే మేము ఇట్లా అనుకునే టైంలో అది బ్యాలెన్స్ ఇట్లా అయిపోయింది, మా సైడ్ స్టాండ్ ఉంది కదా. సో ఈ బండి మీద పడ్డది, ఈ బండి కూడా పడ్డాయి, రెండు పడ్డాయి. మీ ఇద్దరు మాట్లాడేమో ఉంటుంది. సో అనుకోకుండా ఇట్లా అయిపోయింది, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు బండ్లు పడేయారు కదా. మీకు తెలిసి కూడా నాకు అది ఆడడం ముద్దు పెడితే నాకు తెలుసు, నాకు నచ్చదని తెలుసు. కావాలని ముద్దు పెట్టించింది, ఎందుకు అవసరం ఏమన్నా